महादेवाय तन्नो रुद्र प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो आदिलक्ष्मी प्रचोदयात् बालावृतलक्ष्मीनाथं स्वामिने नमो नमः। संवत्सरं दीर्घायुः नो वाञ्छाफलसिद्धिर्न वाक्कुसिद्धिरस्तु लक्ष्मीगणाक्षी। స్వామివారు అమ్మవారి సహితంగా ఉద్భవించారు। ఈశాన్య దిగ్భాగే బాలానారసింహారం, ఈశాన్య భాగం తూర్పు, ఇటు ఈశాన్య భాగం ఈ మూలక స్వామి, ఇటు ఇంకొస్త బెండై చూస్తే మూలకి కాస్త జరిగి చూస్తే వెండి కళ్ళు కిరీటం కనబడతాయి చూడండి। ఆయన ఉగ్ర దేవేభ్యో అధపదీయో దేవానాం పురోహితః పూర్వే దేవేభ్యో నక్షత్రో జాతః అమ్మకే సత్యే ఏం నిర్దిష్ట लक्ष्मीनाथस्वामिने नमो नमः। आनंद तेजो मंगल तेजो नीराजनं संदर्शयामि। अर्ध नमस्करोति नमस्कारः गोविन्दार्पणमस्तु। गोविन्द गोविन्द बालाउग्र लक्ष्मी नारसिंह गोविन्द नारसिंह गोविन्द लक्ष्मी नारसिंह गोविन्द गोविन्द। पुष्पं पुरुषाय विद्महे महादेवाय तन्नो रुद्र प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो आदिलक्ष्मी प्रचोदयात् बालावृतलक्ष्मीनाथं स्वामिने नमो नमः। संवत्सरं दीर्घायुः नो वाञ्छाफलसिद्धिर्न वाक्कुसिद्धिरस्तु लक्ष्मीगणाक्षी। ఈ బాలా ఉగ్రనరసింహ స్వామిని ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశానికే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఈ స్వామి విరజిల్లుతున్నారు। ఇప్పుడు మీ సహకారం ఉంటే చెప్పండి, తప్పకుండా నేను పాటించి మీకు అనుగుణంగా మేము ముందుకెళ్ళాలని। జై బాలా ఉగ్రనరసింహ స్వామికి జై। జై శ్రీ మాత్రే నమః। నమో నారాయణ గురుభ్యో నమః। హరహర మహాదేవ్। నాయన మేము కాశీ అఘోరాలమి, నాగ సాధువులమి దేశ సంచారం చేస్తూ ఉంటాము। హిమాలయాల్లో, కాశీలో ఎక్కువగా ధ్యానము, తపస్సు, సాధనలకు ఉంటుంటాము। ఇక పాదయాత్రలో కూడా తిరుగుతూ ఉంటాము స్వాముల దగ్గరికి। అలాగే తిరుగుతూ ఉండగా నాకు స్వామి వారు ఒకసారి స్వప్న దర్శనం ఇచ్చింది వాస్తవం। నాయన ఎక్కడున్నావు, ఇలా నాకు స్వప్న దర్శనం ఇచ్చావంటే త్వరలో నీ ప్రయాణం అక్కడ సాగుద్దామని చెప్పారు స్వామివారు। ఎక్కడంటే నరసింహ స్వామివారు ఎక్కడ ఉన్నారంటే యాదగిరి గుట్ట గాని, కోన గాని ఎన్నో చెబుతాము మనం ఆలయాలు, కానీ ఎర్రవరం అనేది మాత్రం అప్పటి వరకు నాకు అందుబాటులోకి రాలేదు। తర్వాత ఇలా యాత్రలో తిరుగుతూ ఉండగా నాకు మనకు దగ్గరలో మాలకొండకి పాదయాత్ర చేయమని స్వామివారు నాకు పిలిచారు। నాయన లక్ష్మీ నరసింహ స్వామి అక్కడ ఉండేది కూడా, మాలకొండకి పాదయాత్రన వస్తాన స్వామి అంటూనే ఉన్నాను। 3 వారాల నుంచి వెనక్కి వెళ్తుంది, ఎంత 16 కిలోమీటర్లు మన ఊరికి। స్వామి పిలిచారు, వెళ్దాము అనుకుంటే ఎందుకు వెనకబడిపోతుంది అనుకుంటుంటే పాదయాత్ర అది కాదన్నమాట। ఆ లక్ష్మీ నరసింహ స్వామి కాదు, ఎర్రవరం లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి ప్రయాణం చేయించారు స్వామి। వాస్తవం ఇది నిదర్శనం। భగవంతుడు మాట్లాడుతున్నాడంటే వినేవాడికే తెలుసుద్ది, అంతే కదా। మాటలు అక్కడ బలి పెరుగుతుందంటే ఈ వైరు కనెక్షన్ అయితే అక్కడ బలి పెరుగుద్ది, అంతే కదా, అందరికి ఎలగదు కదా నాయన। మరి ఎలాగా మేము సాధకులమి, అఘోరాలమి, స్వామి రాత్రి కూడా చెప్పాను మన శిష్యులతో, మళ్ళీ వెళ్ళాలి నాయన పాదయాత్ర ఆగిపోయిందని। ఇప్పుడు వస్తుండగా స్వామి అమ్మ ఎర్రవరం ఒక్కసారి అది వెళ్ళొద్దాము అన్నారు। ఆయన అవును మనం చూడలేదు కదా వెళ్దామని। ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామి వారిని నేను నమస్కారం చేస్తే, బాగా నమస్కారం చేసినప్పుడు స్వామి అమ్మ నేను పిలిచింది ఇక్కడికే నిన్ను స్వామి నేను చెబుతున్నాము, మరో వైకుంఠం ఇక్కడ ఖాయం, మరో వైకుంఠమా ఇక్కడ ఖాయం స్వామి, ఇక్కడ జరుగుద్ది। ఇది రాళ్ల గుట్ట కాదు, ఇది కొండల గుట్ట కాదు, ఇది మట్టి గుట్ట అసలే కాదు, ఇది వైకుంఠ గుట్ట। స్వామి మంచి నామకరణతో వర్ధిల్లుద్ది। ఇంకా రానున్న రోజుల్లో భక్తుల సందడి ఎక్కువ అవుతుంది। కోరికలు కోరిన వారికి కొంగు బంగారమే।
ఈ ఎర్రవరం పుణ్యక్షేత్రము ఖచ్చితంగా కోరిన వారికి కొంగు బంగారమే, ఓకే, పలుకు కాదు. నువ్వు ఇక్కడ పాదం పెట్టడంతోనే నీ కర్మ పోయినట్టు నీకు ఫలితం అందినట్టే. ఎందుకంటే 3 దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు, ఆదిశేషుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు. కాబట్టి అన్ని గ్రహ దోషాలు గాని, ఏ కర్మ దోషాలు ఉన్నా, ఏ నాగ దోషాలు ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా, జన్మ దోషాలు ఉన్నా అన్ని తొలగిపోతాయి స్వామి. ఈ మట్టి తొక్కటంతోనే వాడు పుణ్యాత్ముడు అయిపోతాడు, కర్మ విముక్తుడు కూడా అవుతాడు. త్వరలో సాధు సంఘాలు కూడా ఇక్కడికి వస్తాయి. ఓకే స్వామి, ఖచ్చితంగా స్వామి. ఈ సందర్శనలో, ఈ యాత్రలో, దేశ సంచారంలో ఇది కూడా ఒక గుర్తింపులోకి వచ్చి కాశీ క్షేత్రం గాని, శ్రీశైలం గాని, మహానంది గాని, ఈ చుట్టుపక్కల గాని ఎక్కడ ఏమేమి ఉన్నాయో వాటిలో ఒక గుర్తింపులోకి ఎర్రవరము బాల ఉగ్ర నరసింహస్వామి కూడా ప్రసిద్ధికి ఎక్కుతారు. నమో నారాయణ. ఈ రోజు భగవంతుడు ఈ స్థానానికి మాకు అనుగ్రహం ఇచ్చినందుకు, మాకు ఈ వరం ఇచ్చినందుకు కూడా మేము ఆ శ్రీహరికి కోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే భగవంతుడు ఎంచుకున్న మీ కార్యసిద్ధి, మీ కర్తవ్యము, మీకు అప్పచెప్పిన సంకల్పము ఇంకా దృఢత్వంతో నారాయణుడే మీ అందరం ఉన్నాగా పనేంటి నాయన, నారాయణుడు మీ అనుగుణ ఉన్నాడు. ఆయన కార్యక్రమాన్ని మీకు అప్పచెప్పాడు అంటే ఇక మీ వెంట ఉండి నడిపించేది కూడా ఆ నారాయణమూర్తి స్వామి. ఆ నమ్మకంతోనే ఇంత ధైర్యంగా, ఇంత నమ్మకంగా ముందుకెళ్ళడం కారణం ఏంటంటే ఆ నారాయణమూర్తి చెప్పడం వల్లనే నేను ఈ కార్యక్రమం కూడా చాలా సంతోషంగా ముందుకి మీలాంటి గురువులు సలహా తీసుకొని ఇంకా ముందుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏదన్నా ఇంకా సూచనలు ఉంటే మీరు చెప్పండి. నేను తప్పకుండా ఆ నారాయణమూర్తి కోసం నేను ఏ సేవ చేయడానికైనా సిద్ధంగా ఉన్నా, ఒక భక్తుడిగా ఇక్కడ నేను ఏం చేయడానికైనా నేను ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి మీ అందరికీ నమస్కరిస్తూ, ఈ బాలా ఉగ్ర నరసింహ స్వామికి నమస్కారం చేస్తూ మీ అందరికీ అమ్మా పూలమాల దొరుకుతుంది. ఎక్కడ నాగశక్తి ఉంటే, ఎక్కడ మా తండ్రి అధిపతి ఆదిశేషుడు ఉంటే అక్కడికి మమ్మల్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తాడు. తప్పకుండా స్వామి. ఎందుకంటే నాగశక్తులు అన్నమాట. ఓకే. ఈశ్వరుడి ఇచ్చ కూడా ఉంది ఇందులో. ఓకే. ఈశ్వర ఆరాధకులం అఘోరాలం కాబట్టి స్వామి మీ కర్తవ్యము, మీ సంకల్పము విజయవంతం అవ్వాలి స్వామి. ఆ మహాదేవుడి అనుగ్రహం ఆశీస్సులతో, పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఆశీస్సులతో, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుదేవ జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం ఆశీస్సులతో, శ్రీరామచంద్రమూర్తి సీతాదేవుల అనుగ్రహం ఆశీస్సులతో, కాశీ విశ్వనాథుడు విశ్వేశ్వరుడి అనుగ్రహం ఆశీస్సులతో విజయవంతంగా మీ సంకల్పము పూర్తి కావాలి. సకల దేవతల ఆశీస్సులు, అనుగ్రహము, సూర్య చంద్రాదులు, అష్టదిక్పాలకులు, పంచభూతముల తదాస్తు దేవతలు, దేవాన దేవతలు, అధిష్టాన దేవతలు, అధిపతి దేవతలు, గృహాధిపతి దేవతలు, సకల దేవతల అనుగ్రహము, 3 దేవతల అనుగ్రహము, ఆశీస్సులు ఎలవెలలా మీకుంటూ మీ ముందు వెనక నిలబడుతూ మీతో ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణమకై మొదలుపెట్టిన ఈ మహావృక్షము త్వరలో భక్తులందరికీ ఫలాలు అందిస్తూ వైభవంగా ఉంటది. ఎప్పటికీ ఈ పీఠానికి నువ్వే అధిపతివి. నమో నారాయణాయ నమ శివాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమః. హర హర మహాదేవ శంకర. మంచిగా వర్ధులు స్వామి, వర్ధులు స్వామి. విజయోస్తు 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 విజయోస్తు. నీ మాట ప్రకారంగా నేను ఈ దేవస్థానంలో శక్తి వంచన లేకుండా రోజుకి 18 గంటలు శ్రమిస్తానని కూడా ఈ స్వామి ముందు నేను మాటిస్తున్నాను. జై బాలా ఉగ్ర నరసింహ స్వామికి జై. జై. నమో